అధికారానికి వచ్చే ముందు అన్నీ ఇచ్చేస్తామని ఎందరో నాయకులను చూసామండి. అధికారానికి వచ్చిన తర్వాత కనబడకుండా పోయేవారిని చూసామండి. ఆలోచించారా మీరు? ఏదేదో పేదలకు చేస్తాం, ఏదేదో చేస్తామంటున్నారు. ఏం చేయగలుగుతున్నారండి? చెయ్యలేరండి. కష్టమండి. ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఒక మినిస్టర్ స్పందించడం కాదు, ఒక ఎమ్మెల్యే స్పందించడం కాదు, ఒక ఎంపీ స్పందించడం కాదు. భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అరేబియా నుండి బంగాళాఖాతం వరకు మధ్యనున్న భారతీయులు ప్రతి ఒక్కరూ స్పందించాలి. అలా స్పందిస్తేనే ఇది రత్నగర్భగా మారి కోట్ల కోట్ల కోట్లకు పగడలెత్తిన వారి భారతదేశంలో ఉన్నారు. కూటికి గతి లేని కడుపు ఎదవాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. ఆ కోట్ల ఆస్తి దిగుమతి అయితే, ఆ కోట్ల ఆస్తి బయటకు తీసుకొచ్చి పంచితే అదండి సమాజం. కానీ వాళ్ళు తెస్తారా? తయారు. అలాంటిది వాళ్ళ కోట్ల డబ్బు, వాళ్ళ కోట్లాది రూపాయల ఆస్తులు పేద ప్రజలు పంచడానికి ఒకవేళ ప్రభుత్వం చట్టమే చేసిందనుకోండి, ఆ ప్రభుత్వాన్ని, ఆ గవర్నమెంట్ని, ఆ పార్టీని 5 నిమిషాల్లో పడగొట్టేస్తారు ఈ పెట్టుబడిదారులందరూ. క్రైస్తవ సోదర సోదరీమణులారా, మీకున్న కష్టాన్ని నీ చుట్టూ ఉన్న వారికి అవసరమని నీవు అనుకుంటే, నీలాగే భారతీయులందరూ అనుకుంటే, అసలు భారతదేశంలో పేదవాడు ఎక్కడుంటాడు? భారతదేశంలో కూడు గుడ్డలేని వాడు ఎక్కడ ఉంటాడు? మీరే చెప్పండి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అని అనుకునలేదు. చరాస్తి గాని, స్థిరాస్తి గాని, 100,000 ఎకరాలు భూములు గాని, భవనాలు గాని వాళ్ళవని అనుకోలేదట. యేసు ప్రభు నమ్మిన తరువాత భారతదేశంలో ఉన్న డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆ డబ్బంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి, భారత ప్రజలందరూ నా సోదరులని అనుకునే వారంతా ఆ డబ్బును భారతీయులందరికీ పంచితే, ఈ రాయచూరులో పేదవాడు ఉండేవాడా అండి? ఈ రాయచూరులో పేదవాడు ఉండేవాడా అండి? ఒక పల్లికి వెళ్ళి చూస్తే పల్లెలో మట్టిల్లులండి. ఆ మట్టిల్లు వర్షాలు వస్తే పడిపోతాయేమన్న భయం నాకు కలిగిందండి. ఆ పేదవాళ్ళు ఆ మట్టి కొంపలలో బండరాళ్లను కొండ నుంచి తెచ్చుకొని రాయి మీద రాయి పేర్చుకున్నారే తప్ప రాయికి మధ్య మట్టి పోసుకున్నారండి. సిమెంటు లేక, సిమెంటు కొనలేక. కొండపోతగా వర్షాలు కురిస్తే, తుఫాను పట్టి 4-5 రోజులు వరుసగా భారీ వర్షాలు కురిస్తే, ఆ రాళ్ల మధ్యన ఉన్న మట్టి కరిగిపోతే, ఆ రాళ్లన్నీ ఆ పేద ప్రజల మీద పడిపోతే నష్టపోయేది ఆ పేద ప్రజలేనండి. ఒక తుఫాను వస్తే చచ్చిపోయేది పేదవాళ్లేనండి. ఒక కరువు వస్తే చచ్చిపోయేది పేదవాళ్లేనండి. ఒక ఆపద వస్తే చచ్చిపోయేది పేదవాళ్లేనండి. నా వాళ్ళు, నా భారతీయులు, నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు అని ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే తమకున్నదంతా చరాస్తులు, ఇళ్ళు, భూములు అన్నీ భారతీయులకు పంచండి. 60 ఏళ్ల 3 నాళ్ల ముచ్చట ఈ జీవితంలో ఏమి సాధిస్తాను? ఈ కోట్ల రూపాయలు ఏం చేసుకుంటాను? నేను చస్తే ఈవేళ రేపటికి 2వ రోజు అవుతుంది. ఈ ఆస్తి ఎవరికి కావాలి? నవాబులు గోల్కొండ కోటలు కట్టారండి. మొఘలులు, సామ్రాజ్యవాదులు భూప్రపంచాన్ని గెలవాలని దేశాలను ఆక్రమించుకొని మహా నిర్మాణాలు చేశారండి. వాళ్ళు ఉండటానికి మందిరాలు కట్టుకున్నారండి. రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారండి మన పూర్వీకులు. ఆ కోట గోడలు కనబడుతున్నాయి, పగిలిపోయిన తిరగబడిపోయిన రాళ్లు కనబడుతున్నాయి, కుళ్ళిపోయిన కందకాలు కనబడుతున్నాయండి. ఆ రాజుల చరిత్ర చూస్తే ఆ భూగర్భంలో లేక మట్టిలో కలిసిపోయిందండి వాళ్ళ చరిత్ర. శిథిలమైపోయారు. ఆలోచించండి ప్రియులారా. ప్రపంచాన్ని జయించాలనుకునే హిట్లరు ఒక నియంతగా మారిపోయి ప్రతి రాత్రి ప్రపంచ పటం మీద నిద్రపోతూ, ప్రపంచాన్ని నేను ఎప్పటికైనా జయించాలనుకొని రష్యా దేశం మీదకి దండయాత్రకు వెళితే ఆ మంచు తుఫాన్లకు తట్టుకోలేక జర్మన్ సైనికులందరూ వెనుదిరిగిపోతే బెంగతో, అవమానంతో ఏం చేయాలో తెలియక వాడి తుపాకీతో వాడి కణతలో కాల్చుకొని చచ్చిపోయాడండి హిట్లర్. ఏమి సాధించాడండి ప్రపంచంలో? అలెగ్జాండర్ చరిత్ర అంటున్నారు, ఈరోజు మీరు చదువుకున్నారు. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడండి గుర్రం మీద. యవ్వనస్తుడండి, చిన్నోడు, యువకుడు. అంత చరిత్ర కలిగిన అలెగ్జాండర్ ది గ్రేట్ చక్రవర్తి ఒక చిన్న జ్వరంతో చచ్చిపోయాడండి. ఎవరికి ఉందండి చరిత్ర? వీళ్ళదా చరిత్ర? వీళ్ళదా మీరు చరిత్ర అనుకుంటున్నారు? కాదు, నీది చరిత్ర. ఇదిగో ఇప్పుడు చదువుకున్న బైబిల్లో వీళ్ళది చరిత్ర. యేసుదొక చరిత్ర. రాజును చెయ్యాలని యేసు దగ్గరికి వస్తే ఏం చేశాడటండి? రాజును చెయ్యాలని, అయితే నేను రాజునైపోతాను, సింహాసనం మీద కూర్చుంటాను, ప్రజలందరినీ ఏలుతాను, ఇదే మంచి అవకాశం అని అనుకున్నాడా అండి యేసుక్రీస్తు వారు?
ప్రజలు రాజుగా చేయాలని యేసుక్రీస్తు దగ్గరికి రాబోతుంటే ఏం చేశాడటండి ఆయన? యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయాడు. రాజును చేస్తానంటే వెళ్ళిపోతున్నాడు అయిటండి ఈయన. అయ్యా నువ్వెక్కడున్నావు? యూదులకు రాజునంటున్నావు, నీ గురించిన ప్రవచనాలున్నాయి. దావీదు వంశంలో వచ్చిన వాడవన్నావు, యాకోబు మొద్దులోనే వచ్చిన వాడవన్నావు, యూదాగోత్ర సింహాన్ని అన్నాడు, రాజులకు రాజు అన్నావు. ఇంతకీ నీ కోట ఎక్కడ ప్రభు అని అడిగాడు. అప్పుడు అదే చెప్పాను మీకు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, నాకు తలవాల్చుకోవటానికి చోటు లేదు. నా ప్రజలు, నా పిల్లలు దేవుని జ్ఞానము లేక, తండ్రి జ్ఞానము లేక నాశనానికి వెళ్ళిపోతున్న ఈ క్షణంలో నేను ఎలా నిద్రపోతాను? నాకెందుకు కోట? నాకెందుకు సింహాసనం? నేను ఎలా సుఖించగలను? తేనీటి విందులతో అంతఃపురాలలో ఆనందంగా ఉండవలసిన రారాజుగా సర్వలోకాన్ని సృష్టించిన యేసుక్రీస్తు మనుషులు రాజుగా చేయాలనుకుంటే రాజుగా ఉండకుండా వెళ్ళిపోతున్నాడేటండి. ఎంత తెలివి తక్కువవాడు ప్రపంచంలో ఉంటే ఎలా బ్రతుకుతాడు అంటాం మనమైతే. మనమంతా దేవుని జ్ఞానము లేక నాశనానికి పోతుంటే ఆయనకి ఎందుకండి ప్యాలెస్? ప్రతి క్రైస్తవుడు అలా ఆలోచించగలగాలి. ఇలాగే ఆలోచించగలిగితే మీ స్థిరాస్తులను దేవుని సముఖంలో ఖర్చు పెట్టడానికి ఇష్టపడితే ఈ పట్టణాన్ని మార్చేయచ్చు. మనం దేవుని జ్ఞానంలో నడిపించవచ్చు, నిత్య జీవానికి పంపించవచ్చు, లోక జ్ఞానం నుండి తప్పించవచ్చు. ఈ పాపాల నుండి, ఈ శాపాల నుండి, ఈ మోసాల నుండి, ఈ లోకపు మాయ నుండి, ఈ లోకపు నటన నుండి వీళ్ళందరినీ మీరు కాపాడగలరు.